రాము గారు, మనం చూసాం అంటే సోమవీర్రాజు ఒక ప్రకటన చేశారు, ముద్రగడను ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాము, బీజేపీలోకి రాలేదు, అప్పుడు ఆ ప్రయత్నం జరిగింది అని. రెండోది నాదెండ్ల మనోహర్, మేము గవర్నర్ చేద్దాం అనుకున్నాము 2024 ఎన్నికల ముందు ఆయన వస్తే పవన్ కళ్యాణ్ ఇదే అభిప్రాయం వ్యక్తపరిచారని అని అన్నారు. అంటే ఈ హామీలు ఇవ్వటము కాపు నాయకుల విషయంలో, లేదంటే కాపుల్ని ఇది చేయటము, ముద్రగడ మరణం తర్వాత మళ్ళీ ఎప్పుడు లేనట్టు ముద్రగడ మీద కాపుల మీద మాట్లాడటం, వాట్ ఇట్ ఇండికేట్స్? సార్, ఇది మన నిన్న రాజమండ్రిలో ముద్రగడ పద్మనాభం గారు, నెక్స్ట్ జిఎస్ రావు పిసిసి ప్రెసిడెంట్ చేశారు. ఆయన కాపులాడ ఆయన వారు కూడా ఈ మధ్య వెళ్ళిపోయారు. ఇక్కడే కలిపి సంస్మరణ సభ ఏర్పాటు చేశారు సార్. చాలా భారీ కార్యక్రమం, 4-5 వేల మంది ఇచ్చారు మంచిగా హోటల్లో, చాలా గ్రాండ్ ఇచ్చారు. దానికి వెళ్ళొచ్చారు సార్. అక్కడ సోమవీర్రాజు గారు ఈ కాపుల యొక్క రాజ్యాధికారము, కొంతమంది పెద్దలు, కాపు సంబంధించిన పెద్దలు, పద్మనాభం గారు ఇలాంటి వాళ్ళకి దాదాపు అధికారం ముఖ్యమంత్రి స్థానం దాకా ఎక్కడ వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయారు, ఏమైందనే విషయాలు ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఆయన సోమవీర్రాజు గారు సీనియర్ మోస్ట్ కదండి ఆయన. కాబట్టి ఆయన బాగా ఆవేదన వ్యక్తం చేశాడు ఆ రోజు. ఏమనంటే బీజేపీ పార్టీ అన్నది అసలు మన ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా కనపడని రోజుల్లో పద్మనాభం గారు బీజేపీ పార్టీతో ఉన్నప్పుడు కృష్ణరాజు గారు, అసలు రాజులకి క్యాస్ట్ సంబంధం లేదండి కాకినాడ ఎంపీకి. అలాంటిది కృష్ణరాజు గారికి ఒక టికెట్, విజయల్ స్వామినాయుడు గారికి రాజమండ్రి ఎంపీ టికెట్ ఇస్తే అప్పటికి బీజేపీ కమిటీలు లేవు, సొంతగా ఓట్ బ్యాంక్స్ లేవు సరిగ్గా. అలాంటి రోజుల్లో ముద్రగడ పద్మనాభం గారి బాధ్యత పెడితే ఆయన ఈ 2 ఎంపీ సెగ్మెంట్లు తిరిగి గెలిపించుకొచ్చాడు. అది దక్షిణ భారతదేశంలోనే ఒక వండర్, సంచలనం. అది దక్షిణ భారతదేశంలో అది ఆ రోజున బీజేపీ పార్టీ. ఎప్పుడైతే కాపు తరపున పి గన్నవరంలో వేమ గారు ఒక ఆయన ఎవరో ఎమ్మెల్యే గెలిచారు, ఇట్లా బీజేపీ తరపున ఎప్పుడైతే ఎంపీలు ఎమ్మెల్యేలు కనపడ్డారో ఆ రోజే తెలుగుదేశం పార్టీ ఈ బీజేపీని విడిగా వదిలిపెట్టకూడదు. వాళ్ళకు వెంకయ్యనాయుడు ఒక మహానుభావుడు ఉన్నాడుగా బీజేపీ తరపున ఏమైనా చేయించుకోవడానికి, పని చేయించుకోవడానికి ఆయన అడ్డం పెట్టుకున్నారు. ఇక ఈ బీజేపీని విడిగా వదిలితే మాత్రం ప్రాంతీయ పార్టీగా మన ఆటలు సాగవు. ఖచ్చితంగా మనం బీజేపీని మన కంట్రోల్లో పెట్టుకొని, మనతో ఏదో పెట్టుకుని ఒక ఏదో ఇస్తాం, 275 నియోజకవర్గం, ఒక 5-10 సీట్లు, 2-3-4 ఎంపీలు ఇస్తే సరిపెట్టి సరిపోద్దని అప్పుడు వాళ్ళు బీజేపీతో పొత్తుల్లోకి వెళ్ళారు. ఉడికిన వేగం వెళ్ళా, అమాయకంగా వెళ్ళా. బీజేపీకి సంచలనం ఆంధ్రప్రదేశ్ లో గోదావరి జిల్లాలో అది కాపులు. మొట్టమొదటి బీజేపీ చూసిన వాళ్ళు దక్షిణ భారతదేశంలో గెలిపించిన వాళ్ళు ఎవరంటే కాపులే బీజేపీ పార్టీ. ఈ రోజు కూడా పార్టీ కాపులే గట్టి, ఇప్పటికీ కాపులే గట్టిగా చూస్తుంది. నేను చెప్పే ఆ మాట బీజేపీ అధిష్టానం చాలా గట్టిగా నొక్కి పవన్ కళ్యాణ్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇస్తుందంటే కారణం ఇన్యాక్టివ్ ఇంకోటో కాదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ముందు కాపుల మీద ఈ అతిపెద్ద జాతిని వీళ్ళని మిగతా కులాలతో కలుపుకుంటే మన రాజ్యాధికారం సాధిస్తాం దృష్టి అప్పగించింది వాళ్ళు. ఆ విషయాల మీదే సోమవీర్రాజు గారు నిన్న బహిరంగ సభలో చాలా తీవ్రమైన ఆవేదన, ఆయన ఎంత తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశాడంటే ఆ సభలో ఆయన, బహుశా మీ ఛానల్లో దా ఇష్యూస్ డిబేట్ కూడా జరిగినట్టు ఆయన మీద, ఆయన మాట్లాడిన అంశాల మీద డిబేట్ కూడా జరిగింది. ఎంత సోమవీర్రాజు గారు బాధపడ్డారంటే, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి పార్టీలో తీసుకొస్తే ఇంకెవరో పేరు ఒక్కటి చెప్పరా, వెంకయ్యనాయుడు గారి పేరు ఒక్కటే చెప్పరా ఆయన. ఆ వెంకయ్యనాయుడు గారు మిగతా వాళ్ళందరూ కలిసి ఆ బీజేపీలో ఉన్న పద్మనాభం గారిని ఎంత అవమానపరచాలో అంత అవమానపరచారు. వాజ్పేయి గారిని రాజమండ్రికి తీసుకొచ్చారంట సార్ ఏదో మీటింగ్ కి. పార్టీకి ఉపాధ్యక్షుడు ఉన్న పద్మనాభం గారికి ఇంటిమేషన్ ఉండాలి కదా, అవును, కృష్ణరాజు గారిని పెట్టుకొని నడిపేశారంట వెంకయ్యనాయుడు గారు. మొత్తం ఆయనకి ఎట్లా ఉంటుంది, ఇంత మొండోడికి పట్టుదల ఉండే మనిషికి ఎట్లా ఉంటుందండి, పార్టీ వదిలిపెట్టి వాళ్ళకి కావాల్సింది అదే చెప్పుకొస్తున్నాడు సోమవీర్రాజు గారు. ఆయన పద్మనాభం గారు గతంలో కూడా మా పార్టీ నుండి ఆయన ఏ పదవుల కోసం మమ్మల్ని వదిలేసి పోలేదయా, ఆయన అవమానపరచడం వెళ్ళిపోవటం, అవమానపరచడం ఏ పార్టీలోనూ ఉండదు. ఆయన అవమానపరిస్తే చాలు వెళ్ళిపోతాడు, స్ట్రాటజీ. అన్ని పార్టీలు అదే జరిగిందండి ఆయనకి. ఆయన మొత్తం కెరీర్ నాశనం అయిపోయిందండి. పట్టుదల అనే దాంతో, రోషము పట్టుదల అనే దాంతో, కాకులుకుంటే సహజమైన ఆ రోషం పట్టుదలతో ఆయన కెరీర్, పొలిటికల్ కెరీర్ అంతా నాశనం అయిపోయింది. బీజేపీ పార్టీలో ఆయన కెరీర్ ఎట్లా పాడైపోయింది అన్నది చెప్పుకొచ్చాడు ఆయన. మొన్న కూడా ఆయన సోమవీర్రాజు గారే ఎలక్షన్ల ముందు
అధిష్టానం ఇన్స్ట్రక్షన్స్ మీద సోమవీరరాజు గారు సొంతం కాదు, అధిష్టానం యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద పద్మనాభం గారిని బీజేపీ పార్టీలో కంటే గవర్నరు జనసేన పార్టీకి ఆ రోజు ఏం బలం ఉంది సార్ గవర్నర్ వీళ్ళు ఇప్పించడానికి? ఓకే, ఈరోజు అధికారంలో ఉండి కూడా వీళ్ళ చేతుల్లో ఉందా? రాజ్యసభే లేదు కదా సార్ మన చేతుల్లో. రాజ్యసభ ఎంపీఏ చేతుల్లో లేని గవర్నర్ ఎలా ఇప్పిస్తారు సార్ జనసేన? కేంద్రం ఇస్తుంది, కేంద్రం ఇవ్వాలి ఇస్తుంది, వీళ్ళకి సంబంధం లేదు సార్. నేను చెప్తే వీళ్ళు అక్కడ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పి గవర్నర్ ఇప్పించగలుగుతారు ఎవరికన్నా? అంత శక్తి ఉందా ఈ రోజుకైనా? అధికారం ఉంది ఆయనకి. రాజ్యసభ వరకే మాట్లాడుకోగలుగుతారు, అందుకని శక్తి లేదు. అది ఆ చేయగలిగిన శక్తి ఎవరికంటే కేంద్ర ప్రభుత్వానికి. వీళ్ళెవరో సలహా సూచనలు ఇస్తే అక్కడ అవ్వదండి. అది కేంద్ర అధిష్టానం యొక్క ఆలోచన. ముద్రగడ పద్మనాభం గారు ఒకప్పుడు మనతో పనిచేసిన మనిషి. అయ్యా మీరు వెళ్ళి మాట్లాడండి, పెద్దానికి రాజ్యసభ అవసరమైతే గవర్నర్ ఆయన పెద్దాని స్థాయికి ఏదో ఒకటి మనం ఆయన గౌరవించుకుందాం అని చెప్పని బీజేపీ అధిష్టానం వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకొని సోమవీరరాజు గారు లాంటి పెద్దల్ని ఆయన దగ్గరికి పంపించి మాట్లాడటం జరిగింది సార్. ఆ జరుగుతున్న క్రమంలోనే వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి కూర్చున్నారండి. మీకు రాజ్యసభ ఇస్తాము, లేదనుకుంటే ఒక కాకినాడ ఎంపీ రాబోయే ఎలక్షన్స్ లో, కాకినాడ ఎంపీ 24 ఎలక్షన్స్ లో ఖర్చుకో 50 కోట్లు మేమే పెట్టుకుంటాము అని వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వీళ్ళిద్దరు కలిసి కూర్చున్న టైంలో జనసేన పార్టీ ప్రతినిధులు వచ్చారు. ఆయన ఎవరో మీకు ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, కాదు సార్ అది ఓకే, బన్నివాసు గారు కూడా వచ్చి వెళ్ళారని చంద్రబాబు గారు చెప్పారు. నిజమే, మీకు గవర్నర్ పోస్ట్ ఇప్పించాలని చూస్తున్నారు. ఎవరంటే ఇప్పించేది గవర్నర్ పోస్ట్? జనసేన పార్టీకి ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నాయి 2024 ముందు? ఎన్ని ఎంపీలు ఉన్నాయి మనం ఇప్పించడానికి ఆయనకి? జనసేన పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం పట్టుంది మనకి? అసలు వాళ్ళు అడగకుండానే నేను టీడీపీకి వెళ్ళిపోతానని చెప్పాడు సార్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు. వాళ్ళ సలహా అడగకుండా నేను టీడీపీకి వెళ్ళిపోతున్నానని చెప్పాడు ఆయన డైరెక్ట్ గా బహిరంగంగా రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు. ఇక వాళ్ళకి ఏం బలాలు శక్యతలు ఉన్నట్టు. వాళ్ళు తర్వాత జనసేనకు సంబంధించిన ఎవరో ప్రతినిధులు ఆయన దగ్గరికి వెళ్ళారు, మీరు జనసేనతో ఉంటే బాగుంటుంది, కళ్యాణ్ గారు కూడా కాపు సామాజిక వర్గమే కదా, ఆయనకు అండగా ఉంటే బాగుంటుంది కదా అని అంటే ఆయన వెంటనే లేదు, నాకు తెలిసిన వాళ్ళు కూడా నాకు ఇదే సలహా చెప్తున్నారు, నేను ఖచ్చితంగా ఈ మధ్య ఒక పోస్టులు పెట్టారు సార్, 5 ఎమ్మెల్యేలు అడిగాడు, చెప్పించమని చెప్పండి ఎవరైనా బయట మాట ప్రమాణం చేసి. 5 ఎమ్మెల్యేలు అడిగారని చెప్పి చెప్పమనండి ఎవరైనా ప్రమాణం చేసి. ఆయన ఇంతమంది ఇన్ని రకాలుగా ఆఫర్ చేసినా ఆయన ఎటువంటి కోరికలు లేకుండా బేషరతుగా పవన్ కళ్యాణ్ గారికి ఈసారి చేద్దాము, తప్పకుండా అవసరమైతే పార్టీ ఆఫీస్కి వచ్చి ఆయన కలుస్తాను, పార్టీ ఆఫీస్కి వచ్చి కలుస్తాను. ఆయన ఇటు వచ్చినప్పుడు మా ఇంటికి రమ్మనండి, రమ్మనండి. హలో సార్ రాము గారు. హలో రాము గారు వినిపిస్తుందా సార్? నాకు వినపడుతుంది సార్, మీకు వినపడుతుందా? వినిపిస్తుంది సార్, అదే సార్ సమయం కూడా అయ్యింది. అది ఆయన ఇంటికి రాయబారం వస్తే ఆయన బేషరతుగా నేను జనసేనకు వస్తానని చెప్పారండి. ఎవరైతే వచ్చి ప్రతినిధులు వచ్చున్నారో మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడుతూ ఏ రోజు జారాలో మాట్లాడి చెప్తామని వెళ్ళారు, కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు. మళ్ళీ వెళ్ళిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరికిందా, మళ్ళీ మధ్యలో ఏం జరిగిందో తెలియదు, కానీ మళ్ళీ వాళ్ళెవరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి అప్డేట్ ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన డేట్కి ఇంకా 1 వారం రోజులు 10 రోజులు కూడా వెయిట్ చేసి చెప్పాగా, ఇందాక చెప్పారు సోమవీరరాజు గారు చెప్పారుగా, ఒంటి పట్టుదల ఉన్న వ్యక్తి కోప పట్టుదలతోనే వైసీపీ గెలిపారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. జరిగింది ఆ రోజు జరిగింది. రైట్, థ్యాంక్ యూ దాసరి గారు. మనం చూస్తున్నాం అంటే కాపులు ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితి, అలాగే లేటెస్ట్ గా సోమవీరరాజు వ్యాఖ్యలు, అలాగే జనసేన అటు కాపులు డిస్వోజ్ చేసుకునే పరిస్థితి నిజంగా వచ్చిందా, పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయంగా ముద్రగడ మరణం తర్వాత ఇంకెవరు దిక్కులేరా?